మనకి పాత రోజుల్లో చాలా బయట విశాలమైన ఇల్లు ఉండేవి, పాకలు ఉండేవి. ఎండాకాలం కూడా అంత వేడి అనిపించేది కాదు. ఇప్పుడంతా మనం కాంక్రీట్ జంగిల్స్లో ఉన్నాం అనమాట. ఈ కాంక్రీట్ జంగిల్స్లో ఎవరిళ్ళో వాళ్ళే ఉంటాం. ఖచ్చితంగా ఏసీ పెట్టుకొని పరిస్థితి. ఒక్కసారి ఏసీ పెట్టుకున్న తర్వాత దాని ఎగ్జాస్ట్ అంటే దానిలోంచి వేడి గాలి వెనక్కి నుంచి దాని ఎగ్జాస్ట్ నుంచి బయటకు వెళ్ళుద్ది. ఇంకా మన పొరుగు వాళ్ళు కూడా ఏసీ పెట్టుకోక తప్పనిసరి పరిస్థితి అనమాట. ఇప్పుడు మనకు పెద్ద సొల్యూషన్ ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ హ్యాబిటాట్లో గ్రీన్ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్, కూలింగ్ బిల్డింగ్స్ అనమాట. మొత్తం ఆ నగరాన్ని కూల్ చేసేది. బిల్డింగ్స్ అన్ని కూల్ చేసే టెక్నాలజీస్ కూడా వచ్చేసాయి. అయితే వీటికి చాలా ఖర్చు అవుద్ది. గవర్నమెంట్స్ కూడా వీటికి సపోర్ట్ చేయాల్సిన భావన ఉండాలన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే ఈ నగరాలన్నీ కూడా అర్బన్ హీట్ ఐలాండ్స్ లా మారిపోతున్నాయి. అంటే ఏసీలు లోపల చల్లగా ఉంటాయి, బయట మనం వదిలే గాలి మొత్తం ఏసీల ద్వారా ఎగ్జాస్ట్ అయ్యే గాలి మాత్రం చాలా వేడిగా ఉంటుంది అనమాట. సో అర్బన్ హీట్ ఐలాండ్స్ గా భారతదేశంలో ఉన్న నగరాలన్నీ మారిపోతున్నాయి అనమాట. ముందు మనం ఈ అర్బన్ హీటింగ్ ని చాలా వరకు తగ్గించాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో మానవాళి ఇక్కడ ఉండే పరిస్థితే ఉండదన్నమాట. మానవాళి వేరే గ్రహాలు ఎత్తుక్కోవాల్సిందే. అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చేసింది.